తన కోపంని కంట్రోల్ చేసుకోకపోతే ఇంకేం లేదు. తనే తనంతట శత్రువు. అంతే కదా. సో, అయితే ఈ మధ్య కాలంలో స్ట్రెస్ అనేది ఎక్కువైపోతుంది ప్రతి ఒక్కళ్ళకి. ఈవెన్ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్స్ నుంచి స్టార్ట్ చేసుకుంటే పెద్దవాళ్ళ వరకు ఈ స్ట్రెస్ అనేది వెంటాడుతూనే ఉంది. అవును. దీనివల్ల అనేక ప్రాబ్లమ్స్. సో, రీసెంట్ ఇష్యూస్ కూడా మనం మాట్లాడుకుంటూ ఉందాం. ఒక్కసారి కోపాన్ని కంట్రోల్ చేసుకునే కొన్ని టెక్నిక్స్ కావచ్చు, కొన్ని ఏమన్నా టిప్స్ కావచ్చు, ఏమన్నా ఉంటే చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోపాన్ని మనం కంట్రోల్ చేసుకోలేకపోతే ఎలాంటి అనర్థాలు జరుగుతాయో అందరికీ తెలిసిద్దే. సో ఎప్పుడైనా సరే మనం కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతే ఫస్ట్ ప్రాముఖ్యంగా మన హెల్త్ పాడైపోతుంది. సో మనం చాలామందిని దూరం చేసుకోవాల్సి వస్తుంది. సో ఎలా ఉంటుందంటే, బాబోయ్ చాలా కోపం అండి ఆవిడికి, అతనికి చాలా కోపం, అసలు ఈ విషయం మనం మాట్లాడుకుంటేనే మంచిది అనేసి కొంతమంది అసలు కొన్ని చెప్పాల్సిన విషయాలు కూడా చెప్పరు. అరే చెప్దాం పదంటే వద్దు వద్దు, చాలా కోపం, విసిరేస్తుంది, అరిచేస్తుంది, మనుషుల మీద ఇలా పడి రక్కేసేలాగా మాట్లాడతారు, వద్దు వద్దు చెప్పకుండా ఉంటే మంచిది అన్నప్పుడు నువ్వు కొన్ని విషయాలు, నీకు చెప్పాల్సిన విషయాలు కూడా వాళ్ళు నీకు భయపడి నీ యాటిట్యూడ్కి, నువ్వు కోపానికి భయపడేసి వెళ్ళిపోతారు. అప్పుడు నష్టపోయేది నువ్వే. రేపు పొద్దున అదేంటి నాకు అంత బాబాయ్ మీరు చాలా కోపంగా ఉన్నారండి నిన్న, ఏం చెప్తాం మేము, చెప్పండి మేము చెప్పలేదు, అదేంటి ఇది ఇంపార్టెంట్ కదా నాకు చెప్పాలి కదంటే, మీరు అంత గట్టిగా మాట్లాడితే అరుస్తూ ఉంటే మేమేం చెప్తామండి అని అంటారు. అవును. దానివల్ల మనం చాలామందిని పోగొట్టుకుంటామండి. కోపం అనేది ఎప్పుడైనా, కోపంలో ఎటువంటి నిర్ణయం తీసుకోకూడదని నా సలహా. ఎప్పుడు కూడా జీవితంలో ఎప్పుడైనా సరే ఏ డెసిషన్ తీసుకోవాలన్నా కూడా చాలా ప్రశాంతంగా తీసుకోవాలి. కోపంలో తీసుకున్న నిర్ణయాలు ఎప్పుడు కూడా 99.9% రాంగే ఉంటాయి. కోపంలో అసలు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. ఒకవేళ మీకు అప్పుడే తీసుకోవాలి, ఆ కోపంలోనే ఉండాలి, అట్లా ఆ మూమెంట్లోనే డెసిషన్ తీసుకోవాలని ఉంటే ప్రశాంతంగా కాసేపు కూర్చొని ఆలోచించుకొని, నిజంగా నేను ఇప్పుడు ఇంత కోపంతో ఉన్నాను కదా, ఇది అవసరమా, నేను కొంచెం ఆలోచించుకుంటాను దీని గురించి అని, ఎదురు వాళ్ళకి నాకు కొంచెం టైం ఇవ్వండి అని చెప్పేసి ప్రశాంతంగా మీరు ఆలోచించుకొని అప్పుడు నిర్ణయాలు తీసుకోండి. లేకపోతే కోపంలో మనం తీసుకున్న నిర్ణయాలు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనము చాలా నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అది కూడా మీరు అన్నట్టుగా అదేంటంటే స్ట్రెస్ మేనేజ్మెంటు, అంటే ఎలా కంట్రోల్ చేసుకోవాలి అని అనడం కూడా, అది ఎవరికి వాళ్ళు ఈ సిచ్యుయేషన్ నుంచి నేను ఎలా బయటపడాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. లేకపోతే నేను ఇదివరకు చెప్పినట్టుగా మనం చాలామందిని దూరం చేసుకోవాల్సి. రీసెంట్గా నేను జస్ట్ ఒక 2 రోజుల క్రితం నేను చూశాను ఒక చోట, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కారులో వెళ్తున్నారు బెంగళూరులో. వెళ్తూ ఉంటే ఆ సైడ్ మిర్రర్ను పాపం ఇద్దరు బైక్ మీద వెళ్ళేవాళ్ళు పొరపాటున టచ్ చేశారు, అంటే తగిలింది. తగలగానే వీళ్ళకి చాలా కోపం వచ్చింది, తగిలింది, వాళ్ళు సారీ చెప్పే ఉండొచ్చు, వెళ్ళిపోయారు, వాళ్ళు స్పీడ్గా వెళ్ళిపోయారు. ఈ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ముందుకు అంటే వీళ్ళని వెంబడిస్తే వీళ్ళు ఎక్కడ దొరకలేదు, మళ్ళీ వెనక్కి వచ్చి వీళ్ళిద్దరు ఎక్కడున్నారో వాళ్ళను కారుతో గుద్దేసి, ఫస్ట్ అతన్ని అసలు అక్కడే ఆన్ ది స్పాట్ చనిపోయాడు, రెండో అతను సీరియస్గా ఉన్నాడు. ఏంటి చిన్న దానికి ఇదేముందండి, కారు అద్దం తగిలింది, నువ్వు దిగి మాట్లాడుకోవాలి, అయ్యో ఎందుకు ఇలా చేసావు, రోడ్డు మీద నువ్వు ఇలా ర్యాష్గా పోకూడదు కదా, నా కారు డ్యామేజ్ అయిందని నువ్వు చెప్పుకోవాలి. సో అంటే ఇప్పుడు ఎట్లాగుంటుందంటే కోపంతో ఉన్నప్పుడు పక్కన వాళ్ళు కూడా కొంచెం కంట్రోల్ చేసే వాళ్ళు ఉంటే పర్వాలేదు. ఇప్పుడు ఈ విషయంలో ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఉన్నారు కాబట్టి వైఫ్ చాలా చెలరేగిపోయినప్పుడు ఇతను కూడా సపోర్ట్ చేశాడు, కాదు పోతే పోయింది, ఏదో రోడ్డు మీద కదా జరిగింది, ఆగు అని కామ్ డౌన్ చేయలేదు. ఇద్దరు ఒకరు నువ్వా నేనా అన్నట్టేసి ఇద్దరు కలిసి ఆ పని చేశారు. ఇవాళ ఎక్కడున్నారు, జైల్లో ఉన్నారు వాళ్ళు. అనవసరంగా ఒక ప్రాణం పోయింది. కాబట్టి కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతే చాలా అనర్థాలు జరుగుతాయి. సో కొంతమందిని మళ్ళీ చెప్తున్నా, మనము మన జీవితంలో కొంతమందిని మనం దూరం చేసుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. కొన్ని పరిస్థితులు తలకిందలైపోయి, అయ్యో ఇదేంటి నా చేయి జారిపోయిందే ఈ పరిస్థితి అంటే మీ యాంగర్ వల్లనే అది దూరం చేసుకున్నారని ఉంటుంది. కాబట్టి పిల్లలు కూడా, మనం కోపంగా ఉంటే మన ఇంట్లో మన పిల్లలు కూడా అదే కోపాన్ని చూపిస్తారు. కొంతమంది పిల్లలు ఏం చేస్తారు, ఇప్పుడు చిన్న పిల్లలు కూడా అండి కోపం ఉంటే విసిరేస్తారు, చింపేస్తారు, లేకపోతే ఎగిరేస్తారు, వాళ్ళకి తెలియదు. ఎందుకంటే ఇంట్లో అదే వాతావరణం కదా, ఇంట్లో తల్లి తండ్రి పోట్లాడుకుంటూ గట్టిగా అరుచుకుంటే అదే నేర్చుకుంటారు కదా. ఇప్పుడు మీ ఆవిడ మీద అతను కోపడి ఎక్కడున్నావు గట్టిగా విసిరేస్తే ఆ పిల్లలు కూడా వచ్చి గట్టిగా విసిరేస్తారు
కదా. ఫస్ట్ తల్లిదండ్రులు ఏం చేస్తారు, పిల్లలు అది చేస్తారు. కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. చేసుకోలేకపోతే మాత్రం మనం చాలా జీవితంలో నష్టపోవాల్సి వస్తుంది. కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలంటే ఒకటి కామ్గా ఉండండి. ఆ క్షణంలో మీరు అస్సలు మాట్లాడకండి, కాసేపు కంట్రోల్. లేదా మీరు అక్కడి నుంచి ఆ సిచ్యుయేషన్ నుంచి బయటికి వెళ్ళిపోండి, లేదా మిమ్మల్ని ఎవరైతే ఇరిటేట్ చేస్తారో వాళ్ళనన్నా వెళ్ళిపోమనండి. లేకపోతే మీరన్నా బయటికి వెళ్ళి కామ్గా కాసేపు ఒక గ్లాసు మంచినీళ్ళు తాగి కాసేపు హాయిగా కామ్గా కూర్చోండి. నిజంగానే కాసేపు వచ్చిన తర్వాత ఏంటి నేను చిన్నదానికా, ఇది చిన్నదే కదా, నేను ఎందుకు ఇంత కోపడ్డాను, అయ్యో ఇది చిన్నదే కదా అనేది మీరే రియలైజ్ అవుతారు. కాబట్టి కోపాన్ని కంట్రోల్ చేసుకుంటే జీవితంలో చాలా మంచిది. వేసుకోకపోతే చాలా అనర్థాలే జరుగుతాయి. ఓకే. ఒక మహిళ ఎన్నో బాధలు పడుతూ ఉంటారు, ప్రతి మహిళ, ఫ్యామిలీ పరంగా, పిల్లల పరంగా, హస్బెండ్ పరంగా. కానీ ప్రతి మహిళకి పేరెంట్స్ పరంగా కావచ్చు, అలాగే పెళ్ళైన తర్వాత హస్బెండ్ నుంచి చాలా సపోర్ట్ కోరుకుంటూ ఉంటారు. అవును. ఒకవేళ పెళ్లి కాకముందు పేరెంట్స్ నుంచి సపోర్ట్ లేకపోయినా సరే పెళ్ళైన తర్వాత నా హస్బెండ్ నన్ను సపోర్ట్ చేయాలి అనుకుంటూ ఉంటారు. కానీ కొన్ని ఫ్యామిలీస్లో అలా జరగదు. సో ప్రతి మహిళకి హస్బెండ్ సపోర్ట్ ఎలా ఉండాలి? ఇన్ కేస్ ఒక 50 years వచ్చినాక ఆ మహిళకి ఎటువంటి సపోర్ట్ ఉండాలి? సో ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతి మహిళకి ఇది నిజంగా ఫ్యామిలీ సపోర్టు, మరి ముఖ్యంగా హస్బెండ్ సపోర్టు, సెకండరీ పిల్లల సపోర్టు చాలా ఇంపార్టెంట్. ఒక ఏజ్ వచ్చిన తర్వాత 50 years వచ్చిన తర్వాత మీకు తెలుసు అంటే ఆడవాళ్ళల్లో శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో. అంటే శరీరం ఒక్కొక్కసారి సహకరించదు. అంటే 50 సంవత్సరాలు ఉన్నప్పుడు అంటే పిల్లలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే వాళ్ళ చిన్నప్పుడు ఉన్నప్పుడు అమ్మ ఎలా వండి పెట్టిందో, ఎలా వాళ్ళ కోసం పని చేసిందో అది ఇవాళ కూడా చేయాలని వారు ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. అది క్వైట్ కామన్. కానీ అమ్మకు కూడా పెద్దదైపోయింది, 50 సంవత్సరాలు 55 సంవత్సరాలు వచ్చింది, మొన్న ఉన్నంత ఓపిక ఇవాళ ఉండకపోవచ్చు, మా కోసం ఇన్ని రోజులు కష్టపడుద్ది అనుకొని ఎవ్వరూ ఊరుకోవట్లేదు. అదేంటమ్మా ఇంకా పడుకున్నావు, మేము ఆఫీస్కి వెళ్ళాలని తెలీదా, లేచి బ్రేక్ఫాస్ట్ చేయమని చెప్తున్నారు. కానీ అమ్మకు పెద్దదైపోయింది కదా, ఇన్ని రోజులు కష్టపడి పని చేసింది అని చెప్పేసి ఎవరు సపోర్ట్ చేయరు చాలా మటుకు. అట్లాగే హస్బెండ్ కూడా అంటే హస్బెండ్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారంటే ప్రతిరోజు ఆమె మా కోసమే పని చేయాలి, తన కోసం అంటూ ఏమీ ఉండదని అనుకుంటారు. కానీ ఆడవాళ్లకు శరీరంలో ఎన్ని మార్పులు వస్తాయో మీకు తెలిసి 50 సంవత్సరాల తర్వాత మోనోపాజ్ వస్తుంది. తర్వాత ఆ లోపల చాలా అంటే స్ట్రెస్ ఉంటుందండి. ఒళ్ళంతా సూదులతో గుచ్చినట్టుగా చాలా మండుతూ ఉంటుంది. తర్వాత చాలా నొప్పిగా ఉంటుంది. ఒక్కొక్కసారి అసలు ఏమి తినబుద్ధి కూడా కాదు. హాయిగా చక్కగా కాసేపు ఏమి లేకున్నా నాతో ఎవరు మాట్లాడుకున్నా కాసేపు రెస్ట్ తీసుకోవాలి, కాసేపు పడుకోవాలి, ఎవరైనా నాకు కాసేపు ఏదైనా చేసి పెడితే బాగుండు అనే ఆలోచనలు ఉంటాయి. ఎందుకంటే శరీరం సహకరించదు. చాలా అంటే ఒక్కొక్కసారి చాలా హెవీ బ్లీడింగ్ అయిపోతుంది, అసలు మాట్లాడలేరు. అంటే ఆ బ్లీడింగ్ అయినప్పుడు మీకు తెలుసు కదా ఎంత మనము ఇదైపోతామో, చాలా పెయిన్ ఉంటుంది. అటు ఆ ఏజ్లో ఒళ్ళంతా ఇట్లా మండుతుంది అనమాట. సో అవన్నీ కూడా వీళ్ళు అర్థం చేసుకోకుండా ఎంతసేపు వచ్చి హస్బెండ్ కూడా నాకు అన్నీ చెయ్యాలి అని అంటే బదులు అసలు ఈమెకి ప్రాబ్లం ఏంటి, ఇన్ని రోజులు చాలా మాకు బాగా పనిచేసిన ఆమె ఇవాళ ఎందుకు ఇంత స్ట్రెస్ ఫీల్ అవుతుంది, అమ్మ ఏంటమ్మా నీ సమస్య అని ఎవరు మాట్లాడటం లేదండి. నిన్న చేసావు, మొన్న చేసావు, పొద్దున్న చేసావు, పొద్దున మేము ఆఫీస్కి వెళ్ళేటప్పుడు బాగానే ఉన్నావు, కాలేజీకి వెళ్ళేటప్పుడు రాగానే ఏమైంది, మేము పొద్దునంతా తిరిగేసి వస్తే మాకు కాసేపు వండి పెట్టలేవు అంటావు. కానీ ఆమె ఆరోగ్యం బాగాలేదు, సహకరించటం లేదని అనట్లేదు. వీటన్నిటికి కారణం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హస్బెండ్ సపోర్ట్ చేయాలి. అరే అమ్మ ఇన్ని రోజులు మనకు పనిచేసింది కదా, అమ్మ కూడా పెద్ద అయిపోయింది కాబట్టి మనమందరం ఇవాళ చేద్దాం, అమ్మకు ఒకరోజు మనం హాలిడే ఇద్దాం, ఈరోజు శనివారం కదా మనకు కాలేజ్ లేదు, నాకు ఆఫీస్ లేదు, మీకు స్కూల్ కూడా లేకపోతే అందరం కలిసి అమ్మని కూర్చోబెట్టి అమ్మకి ఏందో మనం అందరం వండి పెడదాం, అమ్మ రోజు ఏ పనులు చేస్తుందో మనం సపోర్ట్ చేద్దామని ఏమీ ఎవరు అనుకోవట్లేదు. నిజంగా అలా ఎవరైనా అన్నారంటే ఆ తల్లి నిజంగా చాలా అదృష్టవంతురాలు. హస్బెండ్ కూడా అంటే ఆయనకు ఒక 20 years 22 years ఉన్నప్పుడు పెళ్ళైతే ఆమె కూడా ఒక 20 years ఉన్నప్పుడు ఇద్దరు కలిసి ఒక కాపురం మొదలుపెట్టినప్పుడు అప్పుడు ఉన్నంత హుషారు, అప్పుడు ఉన్నంత ఓపిక మీకు 40 సంవత్సరాలు 50 సంవత్సరాల తర్వాత ఏ మహిళకు కూడా ఉండదండి. ఎందుకంటే అన్నీ మీకు తెలుసు, అన్నీ అయిపోయి ఉంటాయి, కాన్పులు అయిపోయి ఉంటాయి, శరీరం సహకరించదు. అలాంటప్పుడు హస్బెండ్ నాకెప్పుడో నువ్వు పెళ్ళైన కొత్తలో నువ్వు ఇలా ఉన్నావు, అప్పుడు చాలా హుషారుగా ఉండేదానివి, ఇప్పుడు ఇంటికి రాగానే అక్కడ నొప్పులు అంటావు, ఇక్కడ నొప్పులు అంటాయంటే మరి అయిపోయింది కదా, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్క హస్బెండ్ ఆమెను అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. అట్లాగే ఇంట్లో వాళ్ళు చాలామందిని చూసిన అత్తగారు ఆడపడుచులు ఉంటే అదేంట్రా బాబు మీ ఆవిడ పొద్దున్నుంచి మూలుగుతూనే ఉంది, ఒక పని చేయలేదు, ఆ బెడ్రూమ్లో నుంచి బయటకు రాలేదని చెప్తారు. కానీ అరే నిజంగా ఏదైనా ప్రాబ్లం ఉందేమో అందుకని ఇవాళ ఒంట్లో బాగాలేదని సాటి మహిళగా అత్తగారు కానీ ఆడపడుచులు కానీ అర్థం చేసుకోవట్లేదు. ఎంతసేపు వచ్చి తల్లి అనగానే ఇంటి కోడలు అనగానే మాకు అన్నీ చేసి పెట్టాలని అనుకుంటున్నారు. వీటన్నిటికీ ముఖ్యంగా ఏంటంటే హస్బెండ్ సపోర్ట్ చేయాలి. హస్బెండ్ సపోర్ట్ చేయకపోతే మాత్రం ఆమె చాలా బాధపడాలి.
పడాల్సి వస్తుందండి. కొంతమంది హస్బెండ్స్ పాపం అర్థం చేసుకొని ఏదో చేస్తారు, కొంతమంది అస్సలు సహకరించరు. కనీసం ఒంట్లో బాగాలేదు అంటే నాకేదో చాలా పది నువ్వు వెళ్ళిపోవద్దు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకో అని చెప్తున్నారు. కనీసం ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి కూడా అంత టైం కూడా స్పెండ్ చేయట్లేదు. కాబట్టి దయచేసి పెద్దవాళ్ళైన ఆడవాళ్ళకి మగవాళ్ళు కంపల్సరీగా మీరు సపోర్ట్ చేస్తే వాళ్ళు ఇంకా కొన్ని రోజులు బతుకుతారు అంతే. అంతకంటే వాళ్ళు ఏం కోరుకోరండి. అంతే కదా, మీరు ఏమీ పట్టించుకోకపోతే ఏమైందంటే చిన్న సమస్య పెద్ద సమస్య అయ్యి మీకు చెప్పుకోలేక రేపొద్దున మూలబడితే మీరు ఒక తల్లిని, ఒక భార్యను, ఒక ఇంటి ఇల్లాలను పోగొట్టుకుంటారు. ఆ సమయంలో పిల్లలు కూడా ఎంత కేర్ తీసుకోవాలి అసలు తల్లి పట్ల? అదే చెప్తున్నా, పిల్లలు కూడా కంపల్సరీగా సపోర్ట్ చేయాలి. అమ్మ ఈరోజు మాకు స్కూల్ లేదు, మాకు కాలేజ్ లేదు, అమ్మ నాకు ఈరోజు ఆఫీస్ లేదు, నువ్వు ఈరోజు ఏమీ చెయ్యకు, చక్కగా నేను మీకు వండి పెడతాను, నువ్వు కావాలంటే ఎక్కడైనా చక్కగా నువ్వు బయటికి వెళ్ళి నీ ఫ్రెండ్స్తో గడిపేసిరా అని చెప్పండి. ఆమె నిజంగానే ఫీల్ అవుతుంది. 2 రోజులు పడుకున్న ఆమె అంటే ఒక రోజుకే లేచి పర్లేదు నాన్న నాకు ఈరోజు బాగుంది, ఒంట్లో బాగుందిలే, నేను ఒకరోజు రెస్ట్ చేసుకున్నాను, నాకు సరిపోతుందని లేచి తిరుగుతారు. కాబట్టి పిల్లల్ని కూడా అలాంటి సపోర్ట్ చేయాలండి కంపల్సరీగా. సో నిజంగానే ఎన్నో సమస్యలు ఉంటాయి. సో ప్రతి మహిళకి పేరెంట్స్ సపోర్ట్ ఎంత ఇంపార్టెంటో, హస్బెండ్ సపోర్ట్, పిల్లల సపోర్ట్ కూడా అంతే ముఖ్యమని మరి ముఖ్యంగా హస్బెండ్ సపోర్ట్ ఉండాలండి. భర్త సహకరిస్తే ఇంకా ఎవ్వరు ఏం చెప్పరు. పిల్లలు కూడా ఊరికే నోరు మూసుకో, అమ్మ కొంట్లో బాగాలేదు మాట్లాడకు, మనం చేద్దాం ఈరోజు అంటే సరిపోతుంది. సపోర్ట్ ఇవ్వాలి. పిల్లలు ఒకవేళ హస్బెండ్ అన్నా కూడా నాన్న అమ్మ ఇన్ని రోజులు మనకి పని చేసింది కదా, ఇవాళ అమ్మకి మనం రెస్ట్ ఇద్దాం నాన్న, మనం అందరం కలిసి కావాలంటే బయటికి వెళ్ళి తిందాము, లేకపోతే నేను వండుతానని పిల్లలు అంటే అంతకంటే కావాల్సింది ఏముంటుంది చెప్పండి తల్లికి. అంతే. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ, నమస్తే. సో మచ్.